నమస్తే ఫ్రెండ్స్. ఈరోజు మనం బియ్యం పిండితో ఇడ్లీలు చేద్దామండి. స్మూత్గా చాలా బాగా వస్తాయి. రెసిపీలోకి వెళ్ళిపోదాం రండి. ఒక గిన్నెలో ఒక కటోర అంతా అంటే ఇంట్లో ఏవి ఉంటే అవి దాంతో మెజర్మెంట్ చేసుకోండి. ఒక కప్పు బియ్యం పిండి తీసుకోవాలి. హాఫ్ కప్పు రవ్వ తీసుకోవాలండి. రవ్వ తీసుకొని దాంట్లో పావు కప్పు పెరుగు వేసుకోవాలి. పెరుగు వేసేసుకొని తగినంత సాల్ట్ వేసేసుకొని అంతా కలుపుకోవాలండి. కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు మనం పెరుగు వేసుకున్నాం కదా, అదే కప్ తోటి తగినంత వాటర్ వేసుకోవాలండి. వాటర్ వేసేసుకొని ఇలా దోశ బ్యాటర్లా కాదు, కొద్దిగా గట్టిగా అయిపోతుంది. రవ్వ వేసాం కదా, నాకు ఈ బౌల్లో సరిపోలేదు, పెద్ద దాంట్లో వేసాను. మన ఇడ్లీ బ్యాటర్ ఎలా ఉంటుందో అలా చేసుకోవాలండి. కొద్దిగా వాటర్ వేసేసుకొని ఇలా వేసేసుకోవాలి. వేసుకొని కలుపుకున్నది పక్కన పెట్టుకోవాలి. చాలా ఫాస్ట్గా అయిపోతుందండి. చట్నీ చేసుకుందాము. కొద్దిగా పల్లీలు వేయించుకొని వేసుకోవాలండి. దాంట్లోకి కొద్దిగా పుట్నాల పప్పు కూడా వేసుకోవాలి. పచ్చిమిర్చి వేసుకోవాలి. పచ్చిమిర్చి వేసుకున్న తర్వాత కొద్దిగా కరివేపాకు, ఇంకా అల్లం వేసుకోవాలండి. అల్లం మిస్ అయింది. అల్లం వేసేసుకొని ఇలా మిక్సీ చేసుకోవాలండి. మిక్సీ చేసేసుకున్న తర్వాత దీంట్లోకి పోపు పెట్టేసుకోవాలి. ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి వేసేసుకొని పోపు పెట్టేసుకోవాలి. ఇలా అన్నీ వేసేసుకున్న తర్వాత కలిపి పక్కన పెట్టుకోండి. ఇడ్లీ బ్యాటర్లోకి ఇలా వేసేసుకోవాలండి. ఇడ్లీ బ్యాటర్ కొద్దిగా ఈనో వేసేసుకొని కొద్దిగా వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసేసుకొని ఇలా వేసేసుకొని అంతా కలిపేసుకోవాలండి. ఇలా అంతా మంచిగా కలుపుకోవాలి. అప్పటికప్పుడే వేసేసుకోవాలండి. ఈనో వేసాం కదా, కలిపేసుకున్న తర్వాత మన ఇడ్లీ పాత్ర ఉంటుంది కదా, ఇడ్లీ వేసుకునేది అది తీసి కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. దానికి ఆయిల్ వేసుకొని అంతా స్ప్రెడ్ చేసుకొని ఇలా ఇడ్లీలాగా వేసేసుకోవాలండి. ఇలా అన్నిట్లోకి వేసేసుకొని ఇలా మనం ఇడ్లీ కుక్కర్లో పెట్టేసుకోవాలండి. చాలా ఫాస్ట్గా అయిపోతుందండి. చాలా బాగుంటుంది. ఇలా ఈ రెసిపీ ఒకసారి ట్రై చేయండి. ఇడ్లీలోకి పెట్టేసుకొని స్టవ్ మీద పెట్టేసుకోవాలండి. స్టవ్ మీద పెట్టేసుకొని చూడండి, ఒక్క 15 మినిట్స్ కూడా పట్టదండి. 10 మినిట్స్లో అయిపోతుంది. ఎంత స్మూత్గా వచ్చాయో చూడండి. చాలా మెత్తగా ఉంటాయండి. ఇలా ఒకసారి ట్రై చేయండి. ఈ రెసిపీ నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.